విద్యలో సరైన విలువలు బోధించటం లేదు. కేవలం మనం కంప్యూటర్ వస్తుందా, ఏఐ వస్తుందా, గూగుల్ సెర్చ్ చేయగలరా, లెక్కలు బాగా చేయగలరా, ఫిజిక్స్ బాగా చేయగలరా, 100/100 వస్తున్నాయి అని చూడగలుగుతున్నాం. కానీ ఆ విద్యలో నైతికత నేర్పబడదు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బాటనీ, జువాలజీ ఇందులో నైతిక విలువలు నేర్పించడం సాధ్యం కాదు. నైతిక విలువలు ఎక్కడ దొరుకుతాయి? లాంగ్వేజ్లో దొరుకుతాయి, భాషా సాహిత్యాల్లో దొరుకుతాయి, సామాజిక శాస్త్రాల్లో దొరుకుతాయి. ఈ సామాజిక శాస్త్రాలను రోజు రోజుకి తగ్గించేశారు. ఒక రాజ్యం గురించి చెప్పడం, రాజ్య నిర్మాణం గురించి చెప్పడం, రాజుల గురించి చెప్పడం, పురాణంలో ఒక అరిస్టాటిల్, ఒక సోక్రటిస్ వాళ్ళ విలువలు, వాళ్ళ త్యాగం గురించి చెప్పకుండా ఆ శాస్త్రాలని పూర్తిగా తొలగించారు. ఎక్కడ పోయినా జూనియర్ కాలేజీలో సిసి గ్రూప్ కనిపించదు, హెచ్ఈసి గ్రూప్ కనిపించదు, మనకు ఎంపీసీ బైపీసీ గ్రూప్లే కనిపిస్తాయి. ఇలాంటి స్థితి డిగ్రీకి వచ్చేసరికి కూడా బిఏ గ్రూప్ అనేది చాలా కాలేజీలలో తీసివేశారు. కనుమరుగైపోతున్నాయి సామాజిక శాస్త్రాలు. ఇక సాహిత్యం అంటారా? మాతృభాషలో బోధించవలసిన సాహిత్యం, ఆంగ్లం ద్వారా బోధించవలసిన సాహిత్యం, హిందీ ద్వారా, సంస్కృతం ద్వారా బోధించవలసిన ఉర్దూ, అరబీ, ఫార్సీ ఇన్ని భాషల ద్వారా మన పురాణాలు, మన ఇతిహాసాలు, మన సాహిత్యం, మన గ్రంథం వాటిలో మంచిని బోధించే విషయాలు చాలా ఉంటాయి. కానీ సాహిత్య బోధన అనేది లేకుండా పోయింది. డిగ్రీ కాలేజీలో సంవత్సరం బోధించవలసిన పాఠ్యాంశాలని ఒక నెల రోజులకి 30,000, 40,000, 50,000 ఫిక్స్డ్ ఇంత డబ్బులు ఇచ్చి లెక్చరర్లకి మొత్తం సిలబస్ నెల రోజుల్లో చెప్పిస్తున్నారు. జూనియర్ కాలేజీలో అదే పరిస్థితి, డిగ్రీ కాలేజీలో అదే పరిస్థితి. ఎక్కడి నుంచి విలువలు వస్తాయండి? విద్యలో విలువలు నేర్పించకపోతే నిజంగా ఒక విద్యార్థి వికాసం అనేది ఎక్కడ చెందుతుంది? తరగతి గది 4 గోడల మధ్య చెందుతుంది. ఆ తరగతి గది 4 గోడలని మనం విస్మరించాం. కనుక మంచి పౌరుడిని తయారు చేయటం, మంచి పౌరురాల్ని తయారు చేయటం, మూర్తిమత్వం కలిగిన వాళ్ళని తయారు చేయటంలో మన విద్య పూర్తిగా విఫలమైంది.